దేవుడు ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది. ఏంటయ్యా ఏం జరిగింది? ఈ జిల్లాలు మా పచ్చులు తాళ్ళ పూర్వం చచ్చిపోరాదు బాబు. అయ్యో పాపం, ఎలా చనిపోయింది? నాకు తెలదు బాబు. చెల్లెళ్ళంటే అన్నపూర్ణమ్మకి ఈ రాఖీ కడదామన్నట్టుగా వచ్చినారు, ఆ పాటికి చచ్చిపోయింది. అది అన్నపూర్ణకు ఎవరూ లేరా? ఉన్న ఒక్కగానో ఒక్క మౌడు ఊరేసి పెట్టి వెళ్ళిపోరాడు బాబు. బాబు ఎవరికి రాఖీ కట్టొచ్చినేటి? మీ అనుబంధానికి గుర్తుగా కట్టేసాం ఆచలం. అత్తగే బాబు. అన్నపూర్ణమ్మ చెల్లి గుర్తుగా చూసుకోకుండా వెళ్ళిపోయావు. అది మీ తప్పు కాదు. మా బావకి బుద్ధి కూడా ఇతనే చేస్తాడా? ఏమో చేస్తారయ్యా. రాఖీ కట్టింది అతనే కాబట్టి తలకూర కూడా అతనే పెడతాడు. ఆగండి. శవదహన కార్యక్రమం తర్వాత ముందు ఒక పాయింట్ తేలాలి. లాయర్ గారు, అన్నపూర్ణ మీకు తెలుసా? అయ్యో తెలుసా ఏమిటి నాయన, బాగా తెలుసు. పిచ్చి పిల్ల ₹1,00,000 రూపాయలకి ఇన్సూర్ చేసింది. నేను అర్ధాంతరంగా చచ్చిపోతే నా భర్త అయినా ఆ 1,00,000తో లక్షణంగా బతకాలని కోరుకుంది. మరి ఇప్పుడు ఆ ₹1,00,000 ఎవరికి ఇస్తారు బాబు? రాఖీ కట్టావుగా, నువ్వే తీసుకో. నాకెందుకు బాబు? అన్నపూర్ణ పేరుతో లాండ్రీ పెట్టు. వెరీ గుడ్. హిమాచలం, ఈ కాగితం మీద సంతకం పెట్టవాలి. ఈ సంతకం చెల్లదు. నేను బ్రహ్మానందాన్ని, ఈవిడ భర్తని. నువ్వు బతిగా ఉన్నావా? ఏమిటి నాటకం? న్యాయాన్ని బ్రతికించడానికి మేము ఆడిన చావు నాటకం ఇది. పద. చక్కకి నీ గుండెల్లో దాచుకున్న సాక్ష్యాన్ని జడ్జి గారి ముందు చెప్పడానికి. సార్ మస్తాన్ స్పృహలోకి వచ్చాడు. అనవసరంగా డాక్టర్ ఫోన్ చేయించావు. పద. చెప్పలు కళ్ళు తెరవటం కాదురా, జీవితంలో కళ్ళు తెరువు. ఇప్పటికే నీ మీద ఎన్నో కేసులున్నాయి. నీ వెనుక ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి నిన్ను కాపాడుతారనుకుంటున్నావేమో. కుదరదు. మరి అడుగునే చెప్పు. చెప్పరా? చెబుతాను. ఫ్రాన్సిస్ బ్రహ్మానందం. బ్రహ్మానందం ఇంకా చెప్పు. సాన్. డాక్టర్ని వచ్చేసా, ఏం కంగారు పడదు. కొంచెం చేయి పట్టుకోండి. ఇతని పేరు మస్తాన్. మిస్టర్ మస్తాన్. అదేమిటండి మరీ అంత దారుణంగా కొట్టారు? టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మరో లాకం పట్టణం అయి ఉంటుంది. చూస్తావేంటయ్యా, చాలా దివేయి. నకిలీ పోలీసులను పంపించి నిన్ను నమ్మించి ఇక్కడికి ఎందుకు తెచ్చామో తెలుసా? ఇవిగో కాగితాలు, సంతకం పెట్టు. ఏమి రాస్తుంది? రఘురావుని నువ్వే చంపినట్టు ఇచ్చే స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ద్వారా నీకు కోర్టులో శిక్ష పడుతుంది. మేము తప్పించుకుపోతాం. సంతకం పెట్టకపోతే పారిపోయిన ఖైదీ ఊరు బయట పాత బంగ్లాలో ఉరిపోసుకు చచ్చిపోతుంది. ఈ కేసు ఫైలు మూతపడుతుంది. నేను సంతకం పెట్టాలి అంటే ఒంటరిగా ఓ 5 నిమిషాలు చెడకోపం గారితో మాట్లాడాలి. నాతోనా? అవును. ఎందుకు? సెంటర్లో పట్టుకొని కొట్టేస్తాను. ముందు పద, మనం కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నేను సంతకం పెడతాను. అయ్యా మరి సరే వెళ్ళండి. ఏమిటి మనం తేల్చుకోవాల్సిన విషయం? చెప్తాను. నీటి ఉందా? లేదు. సంగీతంలోనే ఉందా? ఇక టయాన్ని పదా. ఇప్పుడే సంతకం పెట్టేస్తాను. ఆగు. ఏం తెలుసుకున్నారు? అది మీకు అనవసరం. ఇవ్వండి.
ఆగు, అరే, అరే, అరే. నువ్వు సంతకం పెట్టక్కర్లేదు. అదేమిటండి ఇప్పుడే కదన్నారు సంతకం పెట్టమని ఇచ్చేయండి ఇప్పుడే ముందు మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి. ఆయన్ని అడగండి ఆ, ఏం మాట్లాడుకునేదండి? అబద్ధం ఆడకు. ఏ విషయం మాట్లాడకుండా 5 నిమిషాల గదిలో ఏం చేశారు? ఏం లేదండి, అగ్గిపుల్ అడిగింది ఇచ్చాను, చెవిలో గుబిలు తీసుకుంటూ కూర్చుంది, చూస్తూ కూర్చున్నాను అంతే సార్. గౌరమ్మయ్య, చెవులో గుబులు తీసుకుంటూ కూర్చుంది అని నువ్వు చెబితే నమ్మటానికి నేనేమన్నా చెవులో పువ్వు పెట్టుకున్నా అనుకున్నావా? మర్యాదగా చెప్పు, ఏం మాట్లాడుకున్నారు? అయ్యా, సత్య ప్రమాణకంగా చెప్తున్నారు, ఏమీ మాట్లాడుకోలేదండి. ఎప్పుడు మై గారిని మీ భుజం మీద చేసేవాడు, వాళ్ళు చెంప మీద వేశారు. తప్పు చేయించే మై గారు కొట్టరుగా, అందుకే కొడుతున్నాం. సరిపోయింది, వెళ్ళి పట్టుకుంటారా? పట్టుకోండి. అయ్యా కాళేశ్వర గారు, కొంప మురిగింది. ఏమిటయ్యా, ఏం జరిగింది? కస్టడీలో ఉన్న మస్తాను అప్రూవర్ గా మారిపోయాడు. మన వ్యవహారాలన్నీ పోలీసులకు చెప్పేశాడు. చైర్మన్ గారు, చూడబోతే మన చరిత్ర తిరగబడేటట్టుందండి. ఇటు రజనీ మన చేతిలోంచి తప్పించుకుంది, అటు మస్తాన్ గారు ఎప్రూవర్గా మారి మన నెత్తిని శటకోపం పెట్టేశాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఈ పరిస్థితిలో మనకున్నది ఒకే ఒక ఆశ. ఏమిటది? బ్రహ్మానందం. బ్రహ్మానందమా? అవును, వాడిని తురుపు ముక్కలా వాడుకుని కోర్టులో నాటకం ఆడాలి. డాక్టర్ సాక్ష్యం వాడి సాక్ష్యంతో మనం బయటపడాలి. ముందు వాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుందాం, పదండి. నువ్వేంటా పడిపోయి ఎవరు పరిమాణేసిన మునిగిపోవడం కానండి కానండి తాను డబ్బాలు ఇక్కడే వచ్చేసినారే. రోడ్డు సేవ సాయంకాలానికి పని అయిపోవాలా? అయ్యా, మన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ రోడ్డు రిపేర్ చేయాలని మనం ఏం తీర్మానం చేయలేదే. దేవాయి కౌన్సిలర్, ఈ వార్డు నీది కాదుగా, మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు? రోడ్డు వార్డు నాది కాకపోయినా ఊరు నాదే కదంటే. గొప్పోళ్ళు వెళ్లే దారిలో గతుకులు సితుకులు ఉంటే బాగుండదనే సాపీ చేయిస్తున్నాను. తప్పంటే రేటి నాకు తెలియకుండా వేయించడం తప్పున్నారా? సరే, వేయించితే వేయించావు, ముందు మా కార్యాలయాలే తప్పండి. అలాగే రేపు కోర్టులో ఓడిపోతానన్న భయంతో రోడ్డు మీద యుద్ధానికి దిగావా ఇంజనీరు? కోర్టులో నా గెలుపు, ప్రజల ముందు నీ ఓటమి ఒకేసారి నిరూపించబోతున్నాను కాళేశ్వరరావు. నా దగ్గర నీ అన్న రఘురాం సావుని నిర్ధారించిన డాక్టర్ ఉన్నాడు. చనిపోయిన మనిషి గురించి చెప్పేవాడు నీ దగ్గరుంటే, చంపిన వాడి గురించి చెప్పేవాడు నా దగ్గరున్నాడు. అటు చూడు. బ్రహ్మానందాన్ని నువ్వు డబ్బుతో కొన్నావని కోర్టులో చెబుతాం. రజనీ రఘురావుని చంపిందని ఈ డాక్టర్ వాంగ్మూలం ఇస్తాడు. అదే మీ నిర్ణయం అయితే మీరు వెళ్ళేది కోర్టుకు కాదు, వల్లకాటికి. చూస్తారా? కొట్టు
అగైన్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవీంద్ర. ఆనాడు ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడి ఆదర్శ పౌరుడు అనిపించుకున్నావు. ఈనాడు అసలైన దొంగల్ని చట్టానికి పట్టించి డేరింగ్ హీరో అనిపించుకున్నావు. రామ్మ, నీ నిర్దోషిత్వం కోర్టులో నిరూపించబడుతుంది. ఐ బిలీవ్ ఇట్. సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘురాం హత్య కేసులో కాళేశ్వరరావు, బ్రహ్మానందం, శటగోపం అనే ముగ్గురు పథకం ప్రకారం రఘురాంని హత్య చేశారనే ఆధారాలతో సహా రుజువైనందువలన పై ముగ్గురికి ఐపీసీ 306 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కుమారి రజనిని నిర్దోషిగా విడుదల చేయటమైనది. అందమంతా అరగరీతి పిల్లో పిల్ల, గంధమిచ్చుకున్న మాట పిల్లో పిల్ల, కొట్టకింత కాదరంత గుర్తు చేసుకో, కొట్టకింత కాదరంత గుర్తు చేసుకో. మన బిల్డింగ్ లో వాళ్ళని సరిచేయాలంటే గాంధీ గారు లాంటి వాళ్ళు, నాలాంటి అహింసావాదులు పనికిరారురా. ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ ఆవేశం కావాలి. అందుకే కదరా ఈ బాధ్యత రజనీకి అప్పగించాం.